గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతూ పెను వాయుగుండంగా మారి మోతీ రూపంలో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. సముద్రంలో 16 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఈ పెను తుఫాను బారి నుండి శ్రీకాకుళం జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. నిన్నటి నుంచే దీనికి సంబంధించినంత వరకు మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. తిత్లీ హుదూద్ కంటే ఒక పెను రూపంలో వస్తున్నటువంటి ఈ పెను తుఫాను మోతీ రూపంలో మాత్రం పెను ముప్పు పొంచి ఉందన్నటువంటి ఐఎండీ ఇచ్చిన సూచనల మేరకు మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం జిల్లాకు వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో తీర ప్రాంతంలో మత్స్యకారులు వంశధార, నాగావళి, మహేంద్ర, బహోదా నది పరివాహక ప్రాంత ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు, ప్రస్తుతం పంట వస్తున్నటువంటి తరుణంలో రైతులను ఏ విధంగా అవేర్ చేశారు, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఎలా నిషేధించారు, ఈ పరిణామాలన్నీ కూడాను 28వ తేదీన ఉదయం 11 గంటలు తీరం దాటుతుందన్న సూచన మేరకు జిల్లాలో ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎటువంటి రక్షిత చర్యలకి సంసిద్ధం అవుతున్నారన్న విషయం మనతో మాట్లాడడానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫరూక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక పెద్ద పెనుముప్పే ఆంధ్రప్రదేశ్ పొంచి ఉంది. అందులో శ్రీకాకుళం జిల్లా 193 కిలోమీటర్ల తీరం. ఈ వస్తున్న పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడడానికి ఎటువంటి చర్యలు చెప్పారు, ఇప్పటికే జిల్లా ప్రజలకు ఎటువంటి సూచనలు జారీ చేశారు? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు సైక్లోన్ మొంతా ఇప్పుడు వరకు బే ఆఫ్ బెంగాల్లో శ్రీకాకుళం నుంచి 800 కిలోమీటర్ దూరం ఉంది. డిప్రెషన్ స్టేజ్లో ఉన్నారు. బట్ ఈరోజు రాత్రి వరకు సివియర్ డిప్రెషన్, తర్వాత రేపటి నుంచి సైక్లోన్ స్టార్మ్ సివియర్ కేటగిరీలో కన్వర్ట్ అవుతున్నారు. సో ఈ విధంగా అది శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎల్లుండి వరకు భారీ వర్ష ఫోర్కాస్ట్ ఉంది ఐఎండీ ద్వారా. సో ఈ ల్యాండ్ ఫాల్ కాకినాడ, వైజాగ్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ భారీ వర్షకి అవకాశం ఉంది. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్ వరకు మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి చివరి వరకు అందరూ అలర్ట్లో ఉన్నారు. అది ఫిషింగ్ సంబంధించి మనం అన్ని యాక్టివిటీ సస్పెండ్ చేసాము. అన్ని బోట్స్ కూడా వాపసీ వచ్చాయి. సో అదేవిధంగా మన ఏదైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భారీ వర్ష సహే గాలి కూడా ఎక్కువ వస్తుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అందరూ అలర్ట్లో ఉన్నారు. మొత్తం మషినరీ కూడా మనం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ భారీ వర్ష పడితే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఈ నెక్స్ట్ 3 రోజులు ఉంది కాబట్టి వాళ్ళకి కూడా మనం పిఎస్సిలో హాస్పిటల్లో షిఫ్ట్ చేసాం ఆల్రెడీ. అదేవిధంగా మనకి స్పెషలీ కార్తీక్ మాసం కాబట్టి చాలామంది సముద్ర వైపు వెళ్తున్నారు కాబట్టి మనం ఆల్రెడీ అన్ని టూరిస్ట్ యాక్టివిటీ అండ్ ఇది ప్రజలకి కూడా మనం రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఇంటిలో ఉంటే మాత్రమే మనకు కూడా సహాయకం వస్తుంది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం అందరూ అలర్ట్లో ఉన్నారు. స్పెషలీ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం జిల్లాలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ కూడా పంపించడం జరుగుతుంది. నిన్న రోజు సార్ కూడా రివ్యూ చేశారు. సో ఇప్పుడు వరకు శ్రీకాకుళం ప్రశాంతంగా ఉన్నానే, ఏం ఇబ్బంది లేదు. భారీ వర్ష కాబట్టి మనం స్కూల్ పిల్లలకి కూడా 3 రోజుకి సెలవు ఇచ్చాము. సో ఇప్పుడు వరకు ఏం ఇష్యూ లేదు. రేపటికి ఎల్లుండి కూడా భారీ వర్ష పడితే మనం అందరూ అలర్ట్లో ఉన్నాను. సో డిస్ట్రిక్ట్ టీమ్ మొత్తం కోఆర్డినేషన్ సహే మనం ఈ సైక్లోన్ మొంతాకి కూడా మనం రెడీగా ఉన్నాం. చూస్తే కనుక కోస్టల్లో కూడాను మత్స్యకారులందరినీ అప్రమత్తం చేశారు. షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతం అంటే హెవీ రెయిన్ఫాల్స్ ఉన్న నేపథ్యంలో నదులకు గనక వరద వస్తే లోతట్టు ప్రాంతాలను ఎన్ని ప్రాంతాలు గుర్తించారు, వారికి కావాల్సినటువంటి సురక్షిత ప్రదేశం ఎన్ని ఐడెంటిఫై చేశారు? సో మన 11 మండల్ సైక్లోన్ ప్రో, అదేవిధంగా 13 మండల్లో ఫ్లడ్ ఎక్కువ ఉంది ఆల్రెడీ. నాగావళి, వంశధారకి అటువైపు మీ అందరికీ తెలుసా ఒడిశా ప్రాంతంలో కూడా భారీ వర్ష పడితే ఎక్కువ నీళ్ళు చాలా ఎక్కువ వస్తుంది. సో 231 ఊరికి మనం వనరేబుల్ పాయింట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా ఫ్లడ్ ప్రోన్ 436 విలేజ్ మనం ఆల్రెడీ ఫస్ట్ విలేజ్ లెవెల్ వార్నింగ్ వాళ్ళకి మనం ఆల్రెడీ టౌన్ ద్వారా కింద స్థాయి వాళ్ళకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ప్రతి మండల్లో మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్ కూడా ఉంది, వాళ్ళు రెడీగా నీట్గా మనం పెట్టాము. అదేవిధంగా సివిల్ సప్లై అందుకు మనం వాళ్ళకి షిఫ్ట్ చేస్తే మనం రేషన్కి అవకాశం ఉందో ప్రతి ఎఫ్పి షాప్ కోస్టల్ బెల్ట్ వాళ్ళకి 13 మండల్లో మనం 20% ఎక్స్ట్రా మనం
ఎసెన్షియల్ కామెడీ కూడా పంచాము. సో ఇప్పుడు వరకు ఏం ఇష్యూ లేదు. ఫ్యూచర్లో కూడా ఇష్యూ మనం అలర్ట్లో ఉన్నాను అందులో. ప్రస్తుతం మాత్రం మోతీ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు నదీ పరివాహక ప్రాంతాల్లో 206 ఏదైతే సురక్షిత ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం, నదీ పరివాహక ప్రాంతాలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి సూచనలు జారీ చేశారు. ఏదైతే మత్స్యకార ప్రాంతాల్లో మాత్రం వారికి ఏర్పాటు చేసినటువంటి ఏవైతే అకామిడేషన్ ఉందో ఆ రక్షిత ప్రదేశాలకు మాత్రం వారు తరలి వెళ్ళాలి. వేటకు మాత్రం పూర్తిగా నిషేధాజ్ఞలు విధించాం. వర్షంతో పాటు గాలుల వేగం కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా చెట్లు కూలినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా కూడా ఆ అసౌకర్యాలు మాత్రం అధిగమించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని అంతా కూడా సంసిద్ధం చేశాం. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా కురిసినట్టయితే కచ్చా ఇళ్లలో ఉన్న వారందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచన జారీ చేశారు. అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడాను వారి సూచనలు పరిణామాలు తీసుకొని అత్యవసర సమయం అయితేనే, అవసరమైతేనే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలి. మరోవైపు చూస్తే కనుక 3 రోజుల పాటు స్కూల్ కూడా సెలవులు ప్రకటించాం. హైవేలో వాహనాలు కూడాను ఎక్కడికక్కడ నిలిపేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో వాహన చోదకులు కూడా దీన్ని గమనించాలి. హుద్దు, తిత్లీ వంటి విపత్తుల నుండి జిల్లా ప్రజలను కాపాడినటువంటి జిల్లా యంత్రాంగం ఈరోజు మోతీ రూపంలో తరలి వస్తున్నటువంటి ఈ విపత్తులను కాపాడేందుకు మాత్రం అన్ని చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.